సార్ నేను తిరిగి వచ్చేస్తున్నాను సార్. నా నామధేయం తెలుసు. ఆ నగరాన్ని సూర్యవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. అదే నగరంలో రత్నదత్తుడనే ధనవంతుడైన వజ్రాల వ్యాపారి ఉండేవాడు. వాళ్లకి ఒకే ఒక కుమార్తె, పేరు రత్నావళి. తండ్రి తీసుకొచ్చిన సంబంధం ఏదీ రత్నావళికి నచ్చడం లేదు. సైనికులు నాగుని బంధించారు. వీధిలో సంకెళ్లతో తీసుకెళ్తున్న నాగుని చూపించి అతనితో నా వివాహం జరిపించండి అని చెప్పింది. బామ్మ రాలేదా? నానమ్మ వస్తోంది. అంతకన్నా ముందు నీకో విషయం గుర్తు చేయాలని నేను ముందొచ్చాను. ఏంటది? నువ్వు ఈ కథలో ప్రశ్నకి సమాధానం చెప్తానని నాతో బెట్టేశావు కదా. అవునా? ఏయ్ ఏంటవునా? గుర్తుంది. బామ్మ వచ్చి మిగతా కథ చెప్పిందంటే నేను సమాధానం ఇట్టే చెప్పేస్తాను. ఓహో, అది చూద్దాం. కథ ఎక్కడాగింది? రత్నావళికి తన తండ్రి గొప్ప గొప్ప సంబంధాలన్నీ తీసుకొచ్చాడు. రత్నావళికి ఎవ్వరూ నచ్చలేదు. కానీ మరణదండన విధించబడ్డ ఒక దొంగని చూసి రత్నావళి తను నచ్చాడని తన తండ్రితో చెప్పింది. ఆ తర్వాత విక్రమార్క మహారాజా, రత్నావళి కోరిన కోర్కె తండ్రిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ కూతురి మీదున్న ప్రేమ రత్నదత్తుడిలో ఆశని రేకెత్తించింది. ఎలాగైనా రత్నావళికి అతనితో వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు. నాగుని వదిలేయమని వీధుల్లో సంకెళ్లతో తిప్పుతున్న సైనికులని వేడుకున్నాడు. రాజాజ్ఞని ధిక్కరించలేమని సైనికులు రత్నదత్తుడితో చెప్పారు. రత్నదత్తుడు మంత్రుల్ని కలిశాడు. తన కూతురు ఇష్టపడుతున్న నాగుని రక్షించమని ప్రాధేయపడ్డాడు. ఫలితం లేకపోయింది. చివరికి రాజుగారిని కలిసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన కుమార్తె కోరిక తీర్చడం తండ్రిగా తన కర్తవ్యమని బ్రతిమిలాడాడు. తను సంపాదించిన ధనం మొత్తం రాజుగారి కోశాగారానికి తరలిస్తానని వేడుకున్నాడు. రాజగురు, 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 నా కోరిక మన్నించండి. మహారాజా, నా కూతురు ప్రేమిస్తున్న నాకుని విడిచిపెట్టండి. నా కూతురు కోరిక తెచ్చడం తండ్రిగా నా బాధ్యత. నా ఆస్తంతా మీ కారాగారాన్ని తరలిస్తాను. ఆగు! ఆ నాగు తన అనుచరులతో దొంగతనాలు చేస్తూ రాజ్యంలోని ప్రజలను భయప్రాంతులను చేస్తున్నారు. అలాంటి నాగుని రాజుగారే స్వయాన పట్టి బంధించారు. నీ కూతురు ప్రేమ కోసం మరణ శిక్ష విధించబడిన ఆ నాగుని విడిచిపెట్టమనటం సబబు కాదు. తీసుకెళ్ళండి. మహారాజా, 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 నా కోరిక మన్నించండి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో విపరీతమైన ఆవేదనకి లోనయ్యాడు. తండ్రి పరిస్థితి చూసిన రత్నావళికి నాన్న, తన పెళ్ళంటూ జరిగితే అతనితోనే, లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు అని ఒక నిర్ణయానికి వచ్చింది. రత్నావళి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. అమ్మా! సైనికులు నాగుకి మరణదండన అమలు చేశారు. అమ్మా, రత్నావళి తీసుకెళ్ళండి. ఆగు తల్లి, ఆగమ్మా. అమ్మా, నా మాట విని తల్లి. తల్లి, అమ్మా, నా మాట వినమ్మా. ఆగు తల్లి.
అమ్మా అమ్మా రత్నావళి అమ్మా నాగు దగ్గరకొచ్చిన రత్నదత్తుడు ఏడుస్తూ, నా కూతురు ఆశపడిన నిన్ను బ్రతికించుకోలేకపోయాను, నా కుమార్తె కోరిక తీర్చలేకపోయాను, నన్ను మన్నించు అంటూ బాధపడుతున్న రత్నదత్తుణ్ణి చూసిన నాగు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. రత్నదత్తుడు బాధగా వెళ్ళిపోయాడు. చివరి క్షణంలో ఉన్న నాగుని బాధగా చూస్తూ ఉంది రత్నావళి. రత్నావళిని చూసిన నాగు పెద్దగా నవ్వాడు. చివరి శ్వాస వదిలి కన్ను మూశాడు. విక్రమార్క మహారాజా అనాథలా పడి ఉన్న నాగు శవాన్ని చూస్తూ రత్నావళి దుఃఖం ఆపుకోలేకపోయింది. దగ్గరలో ఉన్న శ్మశానంలో అతనికి తనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఊరుకో తల్లి. నేను కోరుకున్న నాగు నాకు దక్కినప్పుడు నేను బ్రతకడం వ్యర్థం. అతనితో పాటు చితి మంటల్లో నేను ఆహుతైపోతాను. అమ్మా ఆగమ్మా. ఆగు రత్నావళి. ప్రకృతి నీకిచ్చిన వరమే ఈ జీవితం. అలాంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించటం అవివేకం. నీకో వరాన్ని ప్రసాదిస్తాను. నేను కోరుకున్నవాడే లేనప్పుడు నేనేం వరం కోరుకోను? ఈ జన్మలో సాధ్యపడకపోయినా నేను ఎన్ని జన్మలెత్తినా సరే ఇతనే భర్తగా కావాలని కోరుకుంటున్నాను. ఈ జన్మలో కూడా నీకో వరాన్ని ప్రసాదిస్తాను. నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహిస్తున్నాను, స్వీకరించు. నాయన నాగు, లే. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. నిండు నూరేళ్లు చిరంజీవులుగా వర్ధిల్లండి. విక్రమార్క మహారాజా, చితిమంటల్లో కాలి బూడిద కావాల్సిన గజదొంగ నాగు రత్నావళి భక్తితో తిరిగి బ్రతకడమే కాక ఆ రాజ్యానికి సేనాధిపతిగా నియమితుడయ్యాడు. తన తెలివితేటలతో ఆ రాజ్యానికి చేయగలిగిన సేవలు చేశాడు. విక్రమార్క మహారాజా, కథంతా విన్నావు కదా. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పు. 1. రత్నావళి తండ్రి అయిన రత్నదత్తుడు కొన ఊపిరితో ఉన్న నాగుని చూసి ఏడ్చినప్పుడు నాగు కూడా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అలాగే 2వ ప్రశ్న, కొన ఊపిరితో ఉన్న నాగు దగ్గరకి రత్నావళి వచ్చినప్పుడు ఆమెని చూసి నాగు పెద్దగా నవ్వాడు. ఎందుకు నవ్వాడు? విక్రమార్క మహారాజా, సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. భేతాళుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. గ్రేట్. రత్నావళి ఈస్ రియల్లీ గ్రేట్. షీఈస్ టూ గ్రేట్.
స్వయంగా శివుడే వచ్చి రత్నావళికి వరం ఇచ్చాడంటే రత్నావళి ఈజ్ రియల్లీ గ్రేట్. బామ్మ నేను వస్తాను. ఆహా, ఎక్కడికమ్మా? నేను ఇంట్లో హోంవర్క్ చేసుకోవాలి. ఆహా, హోంవర్క్ తర్వాత చేసుకోవచ్చు. కూర్చోమ్మా. ముందు ఈ కథలో ప్రశ్నకి సమాధానం చెప్తానని చెప్పావు కదా, చెప్పు చెప్పు. ఆ దొంగ ముందు ఎందుకు ఏడ్చాడు, తర్వాత ఎందుకు నవ్వాడు? అది నువ్వు నవ్వడం కాదు, ఆ దొంగ ఎందుకు నవ్వాడో అది చెప్పు. నానమ్మ, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నానమ్మ. నువ్వు ఏడవడం కాదు, ఆ దొంగ ఎందుకు ఏడ్చాడు చెప్పు చెప్పు చెప్పు. తెలియదు కదా ఛాలెంజ్ ఎందుకు చేసావు మరి? నానమ్మ నువ్వే అడుగు అడుగు. ఏమైంది? నేను అడిగితే బామ్మ రేపు చెప్తాను అని చెప్తుంది. అలా కాదు సాగర్, మీరిద్దరూ ఇంత టెన్షన్ గా అడుగుతున్నప్పుడు నేను అలా ఎందుకు చెప్తాను? బామ్మ, ఆ దొంగ ముందు ఎందుకు ఏడ్చాడు, తర్వాత ఎందుకు నవ్వాడు? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు. విక్రమ్, ఏంటి విక్రమ్, ఏంటిది? వాడు విక్రమ్ కాదు. యవ్వన, నీ సహాయానికి కృతజ్ఞురాలను. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. యోగిని, నువ్వెప్పుడు పిలిచినా రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరిక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ముక్కన్య పూజ పూర్తయ్యే వరకు మీరు మాకు సహకరించాలి. ముక్కన్య అంటే ముగ్గురు కన్యలు కదా, మూడో కన్య ఎవరా అని మీ సందేహం. నందల బైరాగి ఆ పని మీదే వెళ్ళాడు. ఏ రోజైనా ఆ కన్యతో తిరిగి వస్తాడు. రాబోయే పౌర్ణమి రోజు నుంచి పూజ మొదలవుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మిమ్మల్ని నా వశం చేసుకుంటాను. నా చెప్పు చేతల్లో ఉండేలా చూసుకుంటాను. మారువేషంలో ఉన్న నందన్ బైరాగిని చూశానని విక్రమ్కి ఇన్ఫార్మ్ చేశావా? ఒకసారి విక్రమ్ గారికి ఫోన్ చేయి. అవును సార్. ఎందుకంత సంతోషం? ఏమేం సార్?
నీ ప్రవర్తన నాకు నచ్చలే. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం అవుతుంది. అర్థమైందా? సారీ సార్, మీకు నచ్చని పని నేనేం చేశాను సార్? నా రికమెండేషన్తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి నువ్వు ఈ కంపెనీకి విశ్వాసంగా ఉండడం నాకు నచ్చలే. సారీ సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇది నాకు బాగా నచ్చింది. నువ్వు ఈ కంపెనీకి విశ్వాసంగా ఉంటే జీవితాంతం ఇలాగే ఉంటావు. అదే నాకు ఫేవర్గా ఉన్నావు అనుకో, అతి తక్కువ కాలంలో కోటీశ్వరులు అవుతావు. ఎలా సార్? చాలా బ్రీఫ్గా చెప్తాను, విను. నందన్ బైరాగి ఎక్కడున్నాడా అని విక్రమ్ పోలీస్ డిపార్ట్మెంటు వెతుకుతున్నారు. అదే విక్రమ్ కోసం నందన్ బైరాగి వెతుకుతున్నాడు. విక్రమ్ ఇక్కడే ఉన్నాడని నందన్ బైరాగికి ఇన్ఫార్మ్ చేస్తే మనం కోటీశ్వరులం అవుతాం. దట్స్ ఆల్. ఓకే సార్. ఆగాగు. బట్ వన్ థింగ్, మన దేశం ఆఫీస్కి విక్రమ్కి విశ్వాసంగా ఉంటున్నట్టు నటించు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం నాకు ఇన్ఫార్మ్ చేయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఓకే సార్. సార్, నా పేరే చలపతి. విక్రమ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది నేనే సార్. దయచేసి నా పేరు బయట పెట్టకండి, ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుంది. మీరు వెళ్ళండి సార్. సార్, మిమ్మల్ని కలవటానికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. పోలీస్ ఆఫీసర్సా? అవును సార్. ఎందుకో అడిగారా? లేదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పారు. పంపించు. సార్, లోపలికి రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. నందన్ బైరాగిని పట్టుకోవడానికి 15 బ్యాచ్లు పనిచేస్తున్నాయి. అతని గురించి ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తున్నాయి మాకు. మా డిపార్ట్మెంట్ ఇది ఒకటే లక్ష్యం, అతన్ని పట్టుకోవటం. అతని గురించి ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరికి వచ్చాం. చెప్పండి. మీ ఆఫీసులో విక్రమ్ అనే అతను పనిచేస్తున్నాడా? ఎస్, విక్రమ్ ఓ జర్నలిస్ట్. మా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు. అతను నందన్ బైరాగిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడా? ఒక బాధ్యత గల పౌరుడిగా నందన్ బైరాగిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నందన్ బైరాగిని విక్రమ్ ఒక బాధ్యత గల పౌరుడిగాను, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గాను పట్టుకోవాలనుకుంటున్నాడా? లేకపోతే వాట్ డు యు మీన్? ఐ మీన్, నందన్ బైరాగి లాంటి ఒక డేంజరస్ క్రిమినల్ ని విక్రమ్ ఏదైనా పర్సనల్ రీజన్ తో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడేమో? లేదు. అలాగా? ఒకవేళ తాళపత్రం లాంటి కారణం ఏమైనా ఉందేమో? సార్, మే విన్న రూమర్స్ ప్రకారం విక్రమార్క మహారాజా మళ్లీ ఇప్పుడు జన్మించాడని, అతనికి కాళీమాత ప్రసాదించిన వీర ఖడ్గం కోసం యుద్ధం జరగబోతోందని తెలిసింది. విక్రమపూర్లో నివసించే నరసింహశాస్త్రి నాడి జోస్యం చెప్పాడని కూడా తెలిసింది. ఈ సంఘటనలు బట్టి చూస్తే జరుగుతున్న ప్రతి సంఘటన మీ దగ్గర పనిచేస్తున్న విక్రమ్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ సార్, ఆ విక్రమార్కుడు, తాళపత్రాలు, కాళికాదేవి వీరఖడ్గం ఇవన్నీ అభూత కల్పనలే గాని వాస్తవాలు కావు. లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం. అదో చందమామ కథ. నందన్ బైరాగిని విక్రమ్ ఎలా వెతుకుతున్నాడో
అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెతుకుతోంది. విక్రమ్ పరిశోధన మాకు హెల్ప్ అవుతుంది. విక్రమ్ నందన్ బైరా కోసం వెతుకుతున్నాడని మీకెలా తెలుసు? చూడండి సార్, మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు మా డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మర్స్ ఎలా ఉంటారో అలాగే మా డిపార్ట్మెంట్లో కూడా. సో విక్రమ్కి కావాల్సిన హెల్ప్ మేం చేస్తాం. అలాగే మాకు కావాల్సిన సహాయం విక్రమ్ చేస్తాడని ఆశిస్తున్నాం. ష్యూర్ సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి విక్రమ్ని కలవాలనుకుంటున్నాం. ప్రజెంట్ విక్రమ్ ఊళ్ళో లేడు. అతను రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, విల్ మీట్ యూ అగైన్. ఓకే, బై సార్. సీ యూ. ఏమిటి మీరు అంటున్నది? అవును వర్మగారు, సంధ్యని మిత్రాని ఆ నందన్ బైరాగే తీసుకువెళ్ళాడని ఆ తాళపత్రంలో స్పష్టంగా రాసింది. అంతేకాదు, వాడేదో కన్య పూజ చేస్తాడుట. అందుకోసం ఓ 3 కన్య స్త్రీలు కావాలని కూడా తెలిసింది. బాబుజీ, అయితే ఇంకో అమ్మాయిని కూడా నందన్ బైరాగి కిడ్నాప్ చేస్తాడా? ఏమో, చెయ్యొచ్చు, చెప్పలేం. అవును, విక్రమ్ ఇంట్లో ఉన్నాడా? లేడు బాబుజీ. లేడా? విక్రమ్ ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో వాడికే తెలియదు. మిత్ర కనిపించకుండా పోయినప్పటి నుంచి విక్రమ్ చాలా డిస్టర్బ్ అయ్యాడు బాబుజీ. బాధపడకండి. రండి బాబుజీ. రండ్రా. ఎవర్రా ఇంట్లో? బయటికి రండిరా. ఎవరు నువ్వు? ఓ, శాంతి స్వభావులు బాబూజీ గారు ఇక్కడే ఉన్నారా? అంటే ఇదంతా మీరు కలిసే ఆడుతున్న డ్రామా అన్నమాట. నేనెవరో ఈ బాబూజీకి బాగా తెలుసు. మర్యాదగా చెప్పండి, మా మిత్ర ఏమైంది, ఎక్కడుంది? రుద్ర 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 మిత్ర మాయమైందని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేనెవరో నీకు తెలుసా? తెలుసు, బాగా తెలుసు మిస్టర్ రుద్ర. నువ్వెవరో నాకు తెలుసు. మిత్రకి నీకు ఉన్న సంబంధం ఏంటో కూడా నాకు తెలుసు. మిత్రకి నువ్వు చేసిన అన్యాయం తెలుసు. ఆస్తి కోసం నువ్వు పెట్టిన టార్చర్లు కూడా తెలుసు. ఆ టార్చర్లు భరించలేక మిత్ర ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఎన్ని అవస్థలు పడిందో తెలుసు. ఆమె నేను ఎలా కాపాడానో నాకు తెలుసు. మిస్టర్ రుద్ర, మిత్ర మాయమైంది, కనిపించడం లేదని నాటకం ఆడుతున్నావే. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి కనిపించడం లేదు? వారం రోజుల నుంచా? నెల రోజుల నుంచా? లేక 1 సంవత్సరం నుంచా? ఎప్పటి నుంచి కనిపించడం లేదు? అవును, మిత్ర కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? లేదు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు పెట్టిన టార్చర్లని పోలీసులతో చెప్తుందన్న భయమా? మిస్టర్ రుద్ర, మా ఇంట్లో ఉన్న మిత్ర కనిపించడం లేదని నువ్వెలా అంటున్నావు? మళ్ళీ చెప్తున్నాను విను. మిత్ర ఉంది, క్షేమంగా ఉంది. అదే అడుగుతున్నాను, ఎక్కడుంది? గుడికెళ్ళింది. ఏ గుడికో తెలుసా? యాదగిరి గుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళింది.
మిస్టర్ రుద్ర, గుడికెళ్ళిన మిత్ర కనిపించకుండా పోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి గలాటా చేస్తున్నావంటే ఇప్పుడు నాకెందుకో నీ మీదనే అనుమానంగా ఉంది. నువ్వే మిత్రని కిడ్నాప్ చేసుంటావు అనిపిస్తుంది. మిత్రని ఎక్కడో దాచిపెట్టి డబ్బు కోసం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావని క్లియర్గా అర్థమవుతుంది. నేను మిత్రని కిడ్నాప్ చేయటం ఏంటి? నాకేం తెలీదు. అబద్ధం, అంతా అబద్ధం. మిత్ర కనిపించడం లేదని నీకెవరు చెప్పారో నాకు తెలుసు. అదెవరో చెప్పనా? పని మనిషి దుర్గా. రుద్ర, ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు ఉదయానికల్లా మిత్ర ఇక్కడ ఉండాలి. లేకపోతే గుడికెళ్ళిన మిత్రని నువ్వే కిడ్నాప్ చేశావని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్ను ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవుట్, గెట్ అవుట్. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అదే నీకు శిక్ష. వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. సార్. విక్రమ్, చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. అర్జెంటుగా నన్ను ఒకసారి కలువు. వస్తున్నాను, వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. బాయ్ రాయ్. సార్, ఏదో అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు. అవును విక్రమ్. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. చెప్పండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు. పోలీస్ ఆఫీసరా? అవును. నువ్వు పూర్వజన్మలో విక్రమార్కుడు అని వాళ్ళకి తెలిసింది. నందన్ బైరాగిని పట్టుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం గురించి వాళ్ళు డిస్కస్ చేశారు. డిపార్ట్మెంట్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తామన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకు తెలియకుండా ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారనిపిస్తుంది నాకు. సార్, ఈ విషయం చెప్పడానికే నన్ను అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారా? లేదు విక్రమ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది సార్. మీరు మళ్ళీ తాళపత్ర గ్రంథాలు చూసారా? చూశాను. నందన్ బైరాగ్ 2 అమ్మాయిలు ఎత్తుకుపోయాడని తెలుసు. 3వ అమ్మాయిని కూడా తీసుకువెళ్తాడని స్పష్టంగా రాస్తుంది. మొదటి అమ్మాయి ఆర్కియాలజీ ప్రొఫెసర్ కూతురు సంధ్య. 2వ అమ్మాయి మిత్ర. విక్రమ్, ఇక్కడ మిత్ర గురించి నీకో విషయం చెప్పాలి. నువ్వు విక్రమార్క మహారాజు అని మేమందరం నమ్ముతున్నాం. కానీ నీకు మిత్రకు సంబంధం ఏంటనే అనుమానం నేను బాపూజీ దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను. దానికి బాపూజీ చెప్పిన అద్భుతమైన సమాధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. విక్రమార్కుడే విక్రమ్గా పునర్జన్మ ఎత్తాడు అనడానికి తిరుగులేని సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయిగా. తాళపత్రాల్లోని 2వ కాండంలో విక్రమ్ వల్ల ఒక తల్లి ప్రాణాలు నిలబడతాయని, అంతేకాదు ఒక అందాల ప్రతిమను కాపాడతావని చెప్పబడిందట.
అక్క పోలీసులు వచ్చారక్క. ఆ ప్రతిమ ఎవరని నేను అడిగితే 32 ప్రతిమలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. విక్రమార్కుడికి ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం మీద 32 సాలబంజికలున్నాయని గుర్తొచ్చింది. అదే విషయాన్ని నేను బాబూజీకి చెప్తే, విక్రమార్క సింహాసనంలోని 32వ సాలభంజికే ఈ మిత్రగా జన్మించుండాలి. సార్, ఇంతకీ మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. విక్రమ్, పూర్వజన్మలో నువ్వే విక్రమార్క మహారాజు అని మా కోసం నమ్మిచూడు. నువ్వే విక్రమార్క మహారాజు. నువ్వే విక్రమార్క మహారాజు. విక్రమార్క మహారాజువి. నువ్వే విక్రమార్క మహారాజు. విక్రమార్క మహారాజు. విక్రమార్క మహారాజు. అమ్మా!